తెలంగాణ ఉద్యమంలో తన ఆట పాటతో లక్షలాది మంది ప్రజలను ఉర్రూతలూగించి మరి సామాజిక స్పృహతో పనిచేసేటువంటి అద్భుతమైనటువంటి సహజ కవి అందశ్రీ గారు మరి హఠాత్తుగా స్వర్గస్థులు కావడము నిజంగా తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు కవులు, కళాకారులు, మేధావులు, విద్యావంతులు అందరూ ఆశ్చర్యపోతా ఉన్నారు. వారు అనేక విషయాలలో ముక్కుసూటిగా మాట్లాడేటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. వారు రాసినటువంటి అనేక పాటలు ప్రజల హృదయాలలో ఇంకా ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఆ పాటలు ఎవరు మర్చిపోరు.